హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ని బూతులు తిట్టిన యువరాజ్ కారణం ఇదే. అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ఒక మైలురాయిలుగా నిలిచిపోతుందని అందరూ కొనియాడుతున్నారు. కానీ భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం అతనిని బూతులు తిట్టాడు. నిన్ను కొట్టేందుకు నా దగ్గర చెప్పు సిద్ధంగా ఉంది అంటూ కుండబద్దలు కొట్టేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ బుధవారం 27 తారీఖు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎలా చెలరేగి ఆడాడో అందరికీ తెలుసు. కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం చేసి ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ 50ని రికార్డు నమోదు చేశాడు. ఓవరాల్గా 23 బంతుల్లో 3 ఫోర్లు 7 సిక్సర్ల సహకారంతో 63 పరుగులు చేసిన అతను హైదరాబాద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాదు, సర్వత్రా అతనిపై ప్రశంసలు కూడా వచ్చిపడుతున్నాయి. అభిషేక్ ఎంతో అద్భుతమైన ఆటతీరు కనబరిచాడని, అతని మెరుపు ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు అందరూ. కానీ యువరాజ్ సింగ్ మాత్రం అభిషేక్ని బూతులు తిట్టడానికి కారణం అభిషేక్ అవుట్ అయిన విధానం నచ్చకపోవడం వల్లే. భారీ షాట్లతో ఊచకోత కోసిన అభిషేక్ మరో షాట్కి ప్రయత్నించి క్యాచ్అవుట్ అయ్యాడు. పీయూ చావ్లా బౌలింగ్లో గట్టిగా కొట్టబోగా బంతి పైకి లేచి బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతికి చిక్కింది. దీనిని ఒక చెత్త షాట్గా యువరాజ్ అభివర్ణిస్తూ ఎవరైనా ఇలా అవుట్ అవుతారా అని మండిపడ్డాడు. కానీ వావ్ అభిషేక్, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు, కానీ ఒక అవుట్ అయిన విధానం ఏమిటి? ఎవరైనా ఇలా షాట్ కొడతారా? నువ్వు మాటలతో చెప్తే వినవు, నిన్ను కొట్టేందుకు స్పెషల్ చెప్పు వేచి చూస్తుంది అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చాడు. అన్నట్టు మరో విషయం, అభిషేక్కి యువరాజ్ గురువు కూడా. ప్రత్యక్షంగా అందుబాటులో లేడు కాబట్టి ట్విట్టర్ వేదికగా ఇలా ఎమోషనల్గా అన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ 63, ట్రావిస్ హెడ్ 62, హెన్రిచ్ క్లాసెన్ 80 విధ్వంసకర ఆడడం వల్ల హైదరాబాద్ జట్టు 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. మార్కర్ 42 కూడా మెరుగ్గానే రాణించాడు. లక్ష్య ఛేదనలో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు కూడా గట్టిగానే ప్రయత్నించింది. క్రీజ్లోకి వచ్చిన ప్రతి ఆటగాడు చెలరగిపోయి ఆడాడు. ముంబై దూకుడు చూసి లక్ష్యాన్ని ఛేదిస్తుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ చివరికి ముంబై టీం 5 వికెట్ల నష్టానికి 244 పరుగులకి పరిమితం కావడంతో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయే భారీ విజయాన్ని సొంతం చేసుకోగలిగింది.